హలో ఆల్, నేను మీ వేణు. ఈరోజు ఏఎన్ఆర్ స్టూడియోస్లో అల్లో లావణ్య గారు, CEO ఆఫ్ ఏఎన్ఆర్ స్టూడియోస్ మనతో ఉన్నారు. ఆమె ఆధ్యాత్మికమైన వీడియోస్ అలాగే జనరల్ టాపిక్స్ మీద ఎన్నో విషయాల గురించి చర్చించారు. ఈ రోజు అటువంటి కొన్ని టాపిక్స్ గురించి ఆమెతో చిట్ చాట్ చేద్దాం. మనకి ఆవు పాలు ఇప్పుడు గేదె పాలకి ఆవు పాలకి డిఫరెన్స్ ఉంటుంది. అంటే నేను స్టడీ చేసింది మీతో చర్చిస్తున్నాను. ఆవు పాలకి గేదె పాలకి డిఫరెన్స్ అంటే ఆవు పాలు పచ్చగా ఉంటాయి, మసలు పెడితే తెలిసిపోతుంది. ఆవు నెయ్యి దగ్గర నుంచి పచ్చగా ఉంటుంది, పసుపు పచ్చ కలర్. అది ఎలా వస్తుందంటే ఆవు యొక్క మోపురం ఉంటుంది కదా, ఆ మోపురానికి మార్నింగ్ సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యుడిలో ఒక కిరణానికి బంగారు కిరణం అంటారు. సూర్యకిరణాల్లో ఒక కిరణాన్ని బంగారు కిరణం అంటారు. ఆ కిరణము ఈ ఆవు మోపురంపై పడినప్పుడు అది ఏమవుతుందంటే లోపలికి వెళ్ళినప్పుడు ఈ పాలలో బంగారం అనేది ఆ కలర్ మారుతుంది అనమాట. అంటే బంగారం ఉత్పత్తి చేసేటువంటి ఒక సూర్యకేతు నాడి ఈ ఆవు మోపురంలో ఉంటుంది అనమాట. దానివల్ల పాలు పచ్చగా మారుతాయి. అంటే ఈ పాలు A2 మిల్క్ అంటారు. ఔషధ గుణాలు కలిగి ఉండడం అంటే ఆవు వెళ్ళి ఔషధాలు తిని వచ్చిన తర్వాత ఈ సూర్యకేతు నాడి మోపురం మీద పడడం వల్ల ఈ ఆవు పచ్చగా అయిపోవడం వల్ల యజమానికి తిరిగి వచ్చి ఏమి ఇవ్వాలి, నా యజమాని ఎట్లా సంరక్షించుకోవాలని ఆవు అనుకుంటుందట. ఆ పాలు యజమానికి ఇవ్వడం వల్ల, ఆ పాలు తాగడం వల్ల ఆరోగ్యవంతుడవుతాడు యజమాని. సో ఇంత స్టోరీ ఉందన్నమాట. అంటే ఇవన్నీ నేను తర్వాత ఆవు వచ్చిన తర్వాత కాస్త దీని గురించి నేను స్టడీ చేశాను. ఇంకా అవి మనుషుల కంటే పశువులే గొప్ప అంటారు. ఇలాంటివి మనం ఎట్లయితే పోషిస్తామో మనకి యాక్షన్కి రియాక్షన్ ఉంటుందని చెప్తాను కదా. సో ఖచ్చితంగా ప్రేమగా మనం వాటి ప్యాంపరింగ్ చేసినప్పుడు వాటి రియాక్షన్ ఖచ్చితంగా మన మీద ఉంటుంది. ఏ పేరు పెట్టి పిలిస్తే అంతే. ఇంకా మనం అక్కడ దగ్గరికి వెళ్ళామంటే స్టాండింగ్ పొజిషన్. ఇంకా అవి వాటికి ప్రేమ ఉంది అని తెలియడానికి ఒక సూచన చేస్తాయి. అవి లేచి పడుకున్న వ్యవస్థలో అది అలా పడుకుందనుకో, మనం దగ్గరికి వెళ్ళామనుకో లేచి నిలబడుతుంది. ఇంకా లేచి నిలబడి మన చేతులని మొత్తం తన నాలుకతో నిమురుతూ ఉంటుంది అనమాట. మొత్తం శరీరాన్ని కూడా నిమరడానికి ప్రయత్నం చేస్తుంది. టాయిలెట్ పోస్తుంది అనమాట. అది ఆవు పంచకాన్ని విడుదల చేస్తుంది. అంటే మనం వచ్చామన్న సంతోషంలో ఆవు ఆ సిగ్నల్స్ని ఇస్తుంది అనమాట. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్యాంపరింగ్కి నిదర్శనం అదే అనమాట. ఈ రోజు మీరు ఎంతో వాల్యుబుల్ టాపిక్స్, ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు. సో ఇటువంటి మరిన్ని విషయాలు మాతో పంచుకోవాలని మీకు ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే ఏఎన్ఆర్ స్టూడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.